ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలిచే నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో సొంత నిధులతో ప్రజలకు భరోసాగా నిలిచారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, చంద్రబాబు నాయుడు విజన్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. సోషల్ మీడియాలో కొందరు మూర్ఖులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. కార్యక్రమాన్ని పోస్ట్ చేసినందుకు చిల్లపల్లి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు. రాష్ట్రంలో కార్యక్రమాలు ఎక్కడ చేసినా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని ప్రతిరోజు కృషి చేసిన మన కళ్యాణ్ శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించిన మన గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, వివిధ జిల్లాల అధ్యక్షులు అనంతపూర్, తిరుపతి, చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాలు, ఈ జిల్లా నుంచి విచ్చేసిన మా జనసేన కుటుంబ సభ్యులు అందరికీ, ఆ కుటుంబాలకి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే దూర ప్రయాణం మీరు చేపట్టారు. ఆ ప్రయాణానికి తోడ్పడిన మా జన సైనికులకి, మా నాయకులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక కుటుంబంలో కుటుంబ సభ్యుడిని మనం కోల్పోయినప్పుడు ఎంత బాధ అవుతుందో ఆ బాధ మీకు పంచుకోవడానికి ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి పరామర్శించి ఆ చెక్ అందజేస్తే మీకు ఒక ధైర్యం నింపినట్టు. ధైర్యం నింపడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సంతకం చేసి పంపించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మీ అందరికీ అందించాలని ఒక తపనతో చేసిన కార్యక్రమం. ఆ గుర్తింపు ద్వారా స్థానికంగా మీకు ఎప్పుడైనా ఏమైనా సమస్యలు ఉంటే మా జిల్లాలో ఉన్న నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా మీకోసం నిలబడేటట్టు, మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకునేటట్టు ఆ సందర్భంలో ఒక పిలుపు ప్రతి ఒక్కరూ కూడా మీకు ఉన్నాం ధైర్యంగానే చెప్పడానికి కోసం చేసిన ప్రయత్నం చాలా వరకు చేశాం. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాం, కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో మేము పర్యటించలేకపోతున్నాం, ప్రతి ఇంటికి రాలేకపోతున్నాం. కాబట్టి ముందుగా మిమ్మల్ని కూడా క్షమించడం కోరుతున్నాను. మిమ్మల్ని దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినందుకు, ఇబ్బంది పెట్టినందుకు. అయితే ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన అందరం ఒక కుటుంబం, అందరం అనేక సందర్భాల్లో కష్టాలు ఎదుర్కొన్నాం, రాజకీయాల్లో అవమానాలు ఎదుర్కొన్నాం. ప్రయాణం మాత్రం అంకిత భావంతో చేశాం. పదవుతో చేసిన ప్రయాణం కాదు మనది. కొంతమంది తెలియక రకరకాలుగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే ఆయన చేపట్టిన పదవి గురించో మాట్లాడుతూ ఉంటారు. 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా పదవి గురించి మాట్లాడారో చెప్పండి. ఆయన అన్న మాట ఒకటే, మనం ధైర్యంగా ప్రజల కోసం నిలబడితే, పార్టీ కోసం మనం కష్టపడి పనిచేసుకుంటే పదవులే మన దగ్గరికి వెతుకుంటూ వస్తాయి. దానికోసం నిలబడ్డ మన జనసేన పార్టీ. కొంతమంది మరి వాళ్ళు ఏమన్నా మూర్ఖులని అనాలి. కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యమాల్లో కానీ. అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే నేను మీకు చేయగలుగుతా అనే మాట అన్నామా చెప్పండి? పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అదే జనసేన పార్టీ ఒక గొప్పతనం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను కాదు మనం చేసింది కార్యక్రమం. 928 మందికి 24 కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద ఈ బీమా పథకం ద్వారా మనం అందించారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు చేయగలిగారు చెప్పండి? సడన్ గా చాలా మందిలో మార్పు వచ్చింది, సంతోషం. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక కుటుంబానికి 5 లక్షలు, ఇంకో కుటుంబానికి 1 లక్ష, మరో కుటుంబానికి 50,000, లేదా స్థానికంగా ఉన్న నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళందరూ కలిసి పోగు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా డబ్బులు తెచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఇతర దేశాల నుంచి మన జన సైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలో, మన జిల్లాలో ఉన్న ఆపద జరిగితే వాళ్ళు నిలబడేవాళ్ళు మన జన సైనికుల కోసం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చారో ఎంతమంది గుర్తుంది చెప్పండి? ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధుల నుంచి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలనే ఆలోచనతో ఆయన ఇచ్చిన సందర్భాలు మీరు మర్చిపోతే ఎట్లా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసం చేశాం ఈ ప్రయాణం. నిజాయితీగా, నిబంధనతోటి రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, పదవుల కోసం కాదు, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో
మనం జనసేన పార్టీలో కష్టపడి పనిచేసాం. అదే మన గొప్పతనం. గొప్పతనం ఎందుకంటున్నానంటే ఈ రోజు చేసి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఈ రోజు ఎవరైతే చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఒక పదవి కోసం ఆయన ఆశించలేదు. నిజాయితీగా, నిర్భయంగా సమస్యలపైన ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడ్డారు. 2014లో విభజన జరిగినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు మన ప్రజలు ఏమైపోతారనే బాధతోటి, ఆవేదనతోటి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు ఆయన. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సమస్య లేదు మన రాష్ట్రంలో. ఈరోజు మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, మన జాతి నిర్మాణం, మన దేశ నిర్మాణం ఎంత కష్టమైన పరిస్థితులు జరిగిందో ఒకసారి తెలుసుకోవాలి. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం లేదు. రాజ్యాంగ నిర్మాణం కోసం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్పుడు ఫామ్ చేసినప్పుడు 3 సంవత్సరాలు